లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. చాలమ్మా. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి వాక్య భాగం. లూకా 19. ఏంటి ఆ వాక్యం అంటే, జక్కయ్యను యేసు ప్రభు దర్శించినటువంటి విధానం మనము వాక్యంలో గమనిస్తాం. జక్కయ్య జీవితాన్ని చాలా సందర్భాలలో సండే స్కూల్ నుంచే క్రైస్తవులు వింటూ ఉంటారు. దాని జీవితాన్ని, అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని, జక్కయ్య జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఏదో పైపైన మనం చదువుకొని పైపైన ఆలోచన చేసి మనం వెళ్ళిపోయేటువంటి వారంగా కాకుండా, ఈరోజు ఒక్క వచనంలోని 3 పదాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. దాని గుండా పోవుచుండెను, ఆ తర్వాత ఉండేటువంటి మాటలే, ఇదిగో సుంకపు గుత్తదారుడు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ధనవంతుడు. నెంబర్ 3 జక్కయ్య. దేవుని బిడ్డలారా, ఈ 3 పదాల్లో నుంచే ప్రభు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడాలని కోరుతుంటున్నాడు. తెలుగు బైబిల్లో అయితే ఆ సుంకపు గుత్తదారుడు అనేటువంటి మాట కనబడుతుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హీఈస్ నాట్ ఎ ట్యాక్స్ కలెక్టర్, హీ ఈజ్ ఎ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే పన్నులు వసూలు చేసే వారికి అందరికీ కూడా ఆయన ఒక అధికారి. అంటే అతనికి ఉన్నటువంటి స్థానం, అతనికి ఉండేటువంటి ఉద్యోగం మామూలు ఉద్యోగం కాదు. అంటే అందరూ దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తారు. యేసు ప్రభు కాలంలో ఈ పాలస్తీనా దేశాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే పన్ను వసూలు చేసేవారు. ఇప్పుడు మన ప్రాంతాల్లో కూడా పన్ను ఉన్నాయి కదా, కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి పన్నులు వేరుగా ఉండేటువంటివి. ప్రతి దానికి వాళ్ళు లేనిపోని దానికి పన్నులు వేసేటువంటి వారు, వాళ్ళను ఎంతగానో బాధ పెట్టేటువంటి వారు. కాబట్టి రోమియులన్నా రోమా ప్రభుత్వం కింద పనిచేసే ఈ పన్ను వసూలు చేసేవారైనా ఇశ్రాయేలు ప్రజలకు అస్సలు నచ్చదండి, అస్సలు నచ్చదు. దేవుని బిడ్డలుగా వాళ్ళు జీవిస్తూ వాళ్ళని ఎంత అసహించుకుంటారంటే, బైబిల్లో మనం చూస్తాం కదా, పాపి అయిన మనుషులు. వాళ్ళని చూసి ఏమంటారంటే, మాతో పనిచేసేటువంటి, మా కొరకు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పరండి. బైబిల్లో వ్రాయబడింది, బైబిలే చెప్తుంది, ప్రజలు అతన్ని చూసి పాపి అన్నారు. వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి వాళ్ళకు పాపి అనే పేరు పెట్టేంత భయంకరమైన స్థితిగతుల్లోనికి ఆ దినాల్లో ఉండేటువంటి పరిపాలకులు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, మరి జక్కయ్య ఎందును బట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వచ్చాడు? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. వై గాడ్ హ్యాస్ పిక్డ్ హిమ్ among so many people who came to him. యేసు ప్రభు దగ్గరికి వేలాది మంది ప్రజలు వచ్చేవారు, వేల కొలది ప్రజలు యేసు ప్రభుని వెంబడించేటువంటి వారు. యేసు ప్రభు జరిగించిన కార్యాలైనా, యేసు ప్రభు యొక్క పరిచర్య అయినా, ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఫ్యూ పీపుల్. అది వేలాది మందిని ప్రభావితం చేసినటువంటి పరిచర్య. మరి వేల మంది వచ్చి ఉండగా ఒక జక్కయ్యను గురించి బైబిల్ ఎందుకు రాయబడింది? ఆయన అధికారి కాబట్టి రాశారా? లేదు, చాలా మంది అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళని గురించి రాయచ్చు కదా. లేదా జక్కయ్య పరిగెత్తాడు అంటే, ఒకవేళ పరిగెత్తే వాళ్ళు ఆ దినాన్ని చాలా మంది ఉన్నారు కాబట్టి పరిగెత్తడాన్ని గురించి కాదు. లేదా చెట్టు ఎక్కిన దాని గురించి ఏమైనా రాశారా? లేదు. ఎందుకంటే చెట్టు జక్కయ్యే కాదు, ప్రతిరోజు పనులకు వెళ్ళే వాళ్ళు మేడి చెట్టు ఎక్కేటువంటి వారు, లేదా ఏ చెట్టు అయినా ఎక్కేటువంటి వారు ఆ దినాల్లో ఉండి ఉండవచ్చు. నాట్ బికాస్ ఆఫ్ హిస్ క్లైంబింగ్, నాట్ బికాస్ ఆఫ్ హిస్ జాబ్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. అతనిలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, జక్కయ్యను గురించి ఈరోజు దేవుడు కొన్ని విచిత్రమైనటువంటి యాంగిల్స్లో దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అంటే ఈరోజు నేను దేని గురించి టచ్ చేయబోతున్నానంటే, ఒక వ్యక్తి దేవుని ద్వారా ఏర్పరచబడి, ఒక వ్యక్తి దేవుని ద్వారా గుర్తించబడి, ఒక వ్యక్తి దేవుడు యొక్క బిడ్డలు తరతరాలు జ్ఞాపకం ఉంచుకోవాలంటే జక్కయ్యలాగా జీవించాలండి. జక్కయ్యలో ఉండేటువంటి 3 విషయాలను గురించి ఈరోజు ప్రియ ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ జక్కయ్యను గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా మనం స్టడీ చేయబోతుంటున్నాం, మరికొంచెం విశదంగా ధ్యానం చేయబోతుంటున్నాం. నెంబర్ 1 19వ అధ్యాయము 2వ వచనం. 19వ అధ్యాయం 2వ వచనం. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. చాలు. దాని గుండా పోవుచుండెను. జక్కయ్య ఉన్నటువంటి స్థలము యెరికో ప్రదేశం.
బైబిల్లో వ్రాయబడింది. అది పట్టణం, యెరికో పట్టణం. యెరికో పట్టణము గుండా యేసుప్రభు వెళ్ళాడు. ముందు అధ్యాయంలో చూస్తే యెరికోలోనికి ప్రవేశించక ముందు దేవుడు ఒక గుడ్డివాన్ని బాగు చేశాడు. యెరికోలోకి వచ్చిన తర్వాత చాలా ఇన్సిడెంట్స్ రాయొచ్చు బైబిల్, కానీ ఒక జక్కయ్యను గురించే రాస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అది కూడా లూకా సువార్తలోనే ఈ ఇన్సిడెంట్ని మనం చూడగలం. మరి ఈ యొక్క 19వ అధ్యాయము 2వ వచనంలో 3 పదాలు ఉంటున్నాయి. ఆ 3 పదాలని దేవుడు ముచ్చటగా మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడు. ఏంటండి సుంకపు గుత్తదారుడు అంటే? సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తి, ట్యాక్స్ కలెక్టర్. అంటే అతని ఉద్యోగాన్ని బట్టి అతడు బైబిల్ గ్రంథంలోనికి వచ్చాడా? కాదు. అక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని ప్రియ ప్రభు మనకు నేర్పించాలని కోరుతున్నాడు. సుంకపు గుత్తదారుడు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హీ ఈస్ ఎ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. హీ ఈస్ ఎ చీఫ్ అమాంగ్ ఆల్ ద కలెక్టర్స్. అంటే పన్నులు వసూలు చేసే వాళ్ళందరికంటే ఈయన ప్రముఖుడుగా ఉన్నాడు. అది బైబిల్లో ఎందుకు రాశారు? అక్కడ నేను ఆగిపోయాను. వై గాడ్ మెన్షన్డ్ అబౌట్ హిస్ ప్రొఫెషన్? అతని జాబును గురించి దేవుడు ఎందుకు రాయాలి అంటే ఉద్యోగస్తుడు కాబట్టి బైబిల్లోనికి వచ్చాడా? కాదండి. ఎప్పటికైనా బైబిల్ను మనకు అన్వయించుకొని చదివితే అందులో చాలా ఆత్మీయ సత్యాలు ఉంటాయి, అందులో చాలా మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. బైబిల్లో రాయబడింది హీ ఈస్ ఎ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. సుంకపు గుత్తదారులకు అధిపతి ఆయన. యాక్చువల్ ట్రాన్స్లేషన్ అంటే దేవుని బిడ్డలారా, మరి ఎందుకు దాని గురించి రాశారు? అక్కడ నేను ఆగిపోయాను. ఎందుకు జక్కయ్య యొక్క ప్రొఫెషన్ మనకు అవసరమా? ఎప్పుడో పనిచేసిన వారి ఉద్యోగం మనకు అవసరమా? ఒకవేళ అనుకుందాం, ఒకవేళ జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ కదా, లేదా చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ కదా, మరి ఈ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ ఏమైనా చెప్పడానికి రాశారా? లేదండి. అంటే అతడు ఏ రకంగా ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఏం ఎగ్జామ్ రాశాడు, ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. మరి ఎందుకు రాయాలి? అతని ఉద్యోగాన్ని గురించి ఎందుకు రాయాలి? దేవుని బిడ్డలారా, ఎప్పటినీ బైబిల్ను 2 రకాలుగా మీరు చదవాలి. నేనైనా మీరైనా ఎవరైనా చదవాలి. ఒకటి, ఆ దినాల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనం బైబిల్ను చదవాలి. ఈ దినాల్లో ఉండేటువంటి పేర్లను బట్టి బైబిల్ని ఎప్పటికీ మనం అర్థం చేసుకోకూడదు. రెండవదిగా, అది నీకు సంబంధించిందిగా నువ్వు చదివితే ఖచ్చితంగా బైబిల్ నీకు అర్థమవుతుంది. అదర్వైజ్ అది చందమామలో ఉండేటువంటి ఒక స్టోరీ లాగా, అంటే చందమామ పుస్తకం లేదా పేపర్లో వచ్చేటువంటి ఒక న్యూస్ ఐటంగానే మనకు కనపడుతుంది, అంతకు మించి వేరొకటి కనపడదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది హీ ఈజ్ ఎ చీఫ్ కలెక్టర్. అతడు సుంకపు గుత్తదారులకు అధిపతి. ఏంటి ఆ ప్రొఫెషన్ తెలుసా? విచిత్రమైన మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ దినాల్లో ఈ సుంకాన్ని కలెక్ట్ చేసే వాళ్ళకు జీతాలు ఉండవు. కాబట్టి రోమా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, అయ్యా మీకు మేము జీతం ఇవ్వం, మీరు ఎంతగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటారో చేసుకోండి, మాకు ఇంత మొత్తం చెల్లించాలి, మీ ఇష్టం, జీతం మేము ఇవ్వం. కానీ మీకు వచ్చేటువంటి పన్నులలో ఎంతైనా ఎక్కువ తీసుకోండి, కానీ దీనికి ఇంత పన్ను మీరు రోమా ప్రభుత్వానికి చెల్లించాలి. ఎప్పుడైతే ఆ ఉద్యోగంలో చీఫ్ కలెక్టర్గా మారిపోయాడో, అంటే చీఫ్ పర్సన్గా మారిపోయాడో, ఇక బైబిల్లో రాయబడింది ఇంకా అతని యొక్క సంపాదనకు అడ్డు లేకుండా పోయిందండి. విపరీతంగా సంపాదించాడు. దేవుని బిడ్డలారా, అంటే మీకు వెంటనే ఒక తలంపు వస్తుంది, అంటే అన్యాయ సంపాదన గురించి ఏమన్నా చెప్తారా? కాదు. దేవుని బిడ్డలారా, ఆ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, మాకు ఇంత ఇవ్వండి, మీరు ఎంత కలెక్ట్ చేస్తారో అది మీకు నేను అప్పగించాను. ఒకవేళ 10 రూపాయలు కలెక్ట్ చేసే దగ్గర 11 రూపాయలు కలెక్ట్ చేస్తారా? మీ ఇష్టం. 12 రూపాయలు కలెక్ట్ చేస్తారా? మీ ఇష్టం. 13 రూపాయలు కలెక్ట్ చేస్తారా? మీ ఇష్టం. 100 రూపాయలు కలెక్ట్ చేస్తారా? మీ ఇష్టం. ప్రజలు అంటున్నారు, జక్కయ్యను చూసి చెప్పినటువంటి మాట ఏంటంటే, పాపి అయిన మనుషుడు వేరే వాళ్ళు 12 రూపాయలు తీసుకుంటుంటే ఒకవేళ 50 రూపాయలు తీసుకుంటున్నాడేమో, 100 రూపాయలు తీసుకుంటున్నాడేమో, అంటే తను తీసుకోవాల్సిన దానికంటే విస్తారంగా తీసుకునేటువంటి ఒక వ్యక్తిగా మారిపోయాడు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో టూ మచ్ ఈజ్ ఆల్వేస్ ఎ సిన్. అతి ఎక్కువైనటువంటిది జాగ్రత్తగా ఉండాలి, అది పాపంగా మారుతుంది. తీసుకున్నటువంటి మొదటి రోజు అంటే 100 రూపాయల నుంచి 12 రూపాయలు తీసుకున్నప్పుడు పాపిగాల, 15 రూపాయలు తీసుకున్నప్పుడు పాపిగాల. అందరూ జక్కయ్య మంచోడే అనుకున్నారు. జక్కయ్య కనిపించింది, ఇచ్చేవాళ్ళు ఉండగా తీసుకోవడానికి నాకేమి అని ఇక ఎక్కువలో ఎక్కువ తీసుకోవడం ప్రారంభించాడు. అందుకే వాళ్ళు అంటున్నారు, యేసుప్రభుని చూసి, పాపి అయిన మనుషుని ఎదుట బస చేయ వెళ్ళను కదా, పాపి అయిన
తెలివైన మనుషుని దగ్గరికి వెళ్ళిపోయాడేంటి? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో టూ మచ్గా ఏది ఉందో దాని విషయంలో జాగ్రత్తను వహించాలి. ఏదైతే నీ జీవితంలో ఎక్కువైపోతుందో, చాలా ఎక్కువ అవుతుందో దాని విషయంలో జాగ్రత్త వహించమని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఏది ఉండాలనో అంత ఉండాలి. దాది ఎక్కువైపోయిందా అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది తెలుసా? పాపము దగ్గరికి తీసుకొని వెళుతుంది. బైబిల్లో మనం చూస్తే మనిషికి దేవుడు ఆది కాండంలోంచి తిండిని పెట్టాడండి. తిండి తిను. మనిషికి దేవుడు ఆహారాన్ని ఇచ్చేటువంటి వృక్షాలను దేవుడు ఉంచాడు. అంటే ఆదామా, హవ్వ, మీరు తినండి. కానీ ఎప్పుడైతే తినడము అధికమవుతుందో దాన్ని మనం ఏమంటాం? ఖచ్చితంగా పాపమే. ఎందుకంటే బైబిలే చెప్తుంది, అధికమైనటువంటి తిండి పైన ఆశ ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకొని వెళుతుందంటే ఒక పాపము దగ్గరికి తీసుకొని వెళుతుంది. పాపము దగ్గరికి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తిండి తినడం తప్పు కాదు. నీవు 3 పూటలు తిండి తినడం తప్పు కాదు. దేవునికి స్తోత్రం. 5 సార్లు తినేటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. కానీ 5 సార్లు వాళ్ళు ఎంత తినాలో అంతే తినేటువంటి వారిని చూశాను. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఎక్కడికి తీసుకొని వెళుతుంది అంటే రెండింటి దగ్గరికి తీసుకొని వెళుతుంది నీ జీవితాన్ని. ఒకటి, అధికమైనటువంటి ఆహారం నీ జీవితంలో అధికమైనటువంటి పనితనాన్ని అవయవాలకు కలిగించి అవయవాలు మెల్లిమెల్లిగా అవి దెబ్బతినేటట్లు చేయడం ప్రారంభిస్తాయి. టూ మచ్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్యాడ్ థింగ్. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఏది కూడా నీ జీవితాల్లో అధికముగా ఉండకూడదు. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏ విధమైన లోభమునకు చోటు ఇవ్వకుడి. లోభం అంటే ఏంటి తెలుసా? ఎక్కువ కావాలి, ఎక్కువ. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు అంటే ఏ విధమైన అంటే చాలా ఉన్నాయని కదా అర్థము. చాలా ఉన్నాయి. ఏదో ఎక్కువగా మనం ఆశించేవి చాలా ఉన్నాయి. ఆ చాలా దగ్గర ఎక్కువగా ఏది మనం ఇష్టపడుతుంటామో దాని విషయంలో మనం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. జక్కయ్య తాను పాపిగా మారడానికి మొదటిసారి తీసుకున్నటువంటి కొంచెం ఎక్కువ కాదు. అతని జీవితంలో ఎక్కువగా ఎప్పుడైతే అతని జీవితంలోనికి వచ్చిందో అదే అతని జీవితంలో పాపముగా మార్చబడింది. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు తిండి తినడం మానవునికి దేవుడు ఇచ్చిన వరమే కదండి. పశువులకు ఇచ్చాడు, జంతువులకు ఇచ్చాడు, మనిషికి ఇచ్చాడు. కానీ మనిషి కొరకే హాస్పిటల్స్ ఉన్నాయి. న్యాచురల్గా తిరిగేటువంటి వాటికి హాస్పిటల్స్ లేవు. ఎందుకు తెలుసా? ఇంట్లో పెంచుకున్న కుక్కకు హాస్పిటల్ కావాలి, ఇంట్లో పెంచుకున్నటువంటి చిలకకు హాస్పిటల్ కావాలి. ఎందుకు తెలుసా? దాన్ని కూడా ప్రేమ ఎక్కువ పెడతాం, దాన్ని కూడా మనం సతాయిస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. మన జీవితంలో ఏది ఎక్కువ ఉన్నా దాని విషయంలో మనం జాగ్రత్త వహించాలి. అసలు తిండి తినడం దేవుడు పెట్టినటువంటి పద్ధతే కదండి. పరలోకంలో కూడా తిండి ఉంది. దేవదూతల ఆహారం మన్నా, పరలోకంలో కూడా మన్నా ఉంది. తిండి తినడం తప్పు కాదు. కానీ అధికమైన తిండి అపేక్ష ఇశ్రాయేలు ప్రజలు ఎలా తిండి తింటారు తెలుసా? మనకంట డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, లేదా బఫే సిస్టమ్ ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు కుండాల దగ్గర కూర్చుంటారు. వాళ్ళకి డైనింగ్ టేబుల్ లేదు. కిచెన్ దగ్గర ఉండేటువంటి పొయ్యి దగ్గర కూర్చొని ముక్కుల్లో నుంచి వచ్చేంత వరకు తింటారు వాళ్ళు. ఎందుకు? ఆ దినాల్లో వాళ్ళకు సెల్ ఫోన్లు లేవు. ఆ దినాల్లో వాళ్ళ దగ్గర పాపాన్ని చూపించేవి ఏవి అంతగా లేవు. కానీ తిండే వాళ్ళ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్లు చేసింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో తిండి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే, అందుకే తిమోతితో పౌలు అంటాడు, తిమోతి అన్ని విషయాల్లో మితముగా ఉండుము. సేవకు వచ్చిన తొలి దినాల్లో చాలా మొహమాటం ఉండేది నాకు. ఎవరి దగ్గర కానుక తీసుకోవాలన్నా మొహమాటం ఉండేది. ఎవరింట్లో భోజనం చేసే విషయంలో, అమ్మ వాళ్ళు నా కోసం ఇంత చేశారు, ఏమైపోతుందో, ఒకవేళ నష్టం చేస్తే నా గురించి ఏమన్నా అనుకుంటారేమో, ఏంది మేము ఇంత ప్రేమించిస్తే పెట్టలేదే అనుకుంటారని వాళ్ళు పెట్టిందంతా తినేవాడిని. ఆ తర్వాత ఇంటికి వచ్చి కష్టపడేవాడిని. ఆ తర్వాత ఒక రోజు ఒక దైవ సేవకుడు చెప్పడం విన్నాను, అన్ని విషయాల్లో మితముగా ఉండు, తిండి దగ్గర కూడా. ఆ తర్వాత అర్థమైంది, వాళ్ళు ఏమైనా అనుకొని నేను తినేది నేను తింటా,
నా గురించి నాకు తెలుసు, నా కడుపు గురించి నాకు తెలుసు, నా శరీరాన్ని గురించి నాకు తెలుసు, నా పనితనం గురించి నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, తిండి వలన ఏం జరుగుతుందో తెలుసా? మనం అనుకుంటా 3 పూటలు తినేదే కదా, కొంచెం ఎక్కువ తింటే ఏమవుతుంది, కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఏమవుతుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎంతగా తినాలో అంతగా తిను. అది తినడం ఎప్పుడు కూడా గమనించండి. ఒక తిండిపోతే ఎప్పుడవుతాడు తెలుసా? ఫస్ట్ తిన్నప్పుడు మామూలుగా అందరిలాగా తినడం ప్రారంభిస్తాడు. ఏదో ఒక దానిపైన ఒక ప్రత్యేకమైన కోరిక అతనిలోకి ప్రవేశిస్తుంది. అది సాతాను ద్వారా కలుగజేయబడుతుంది. ఇక ఆ కోరిక హద్దు అదుపు లేకుండా పోతుంది. ఎంతవరకు వెళ్ళిపోతుందో తెలుసా? టూ మచ్ ఆఫ్ ఫుడ్. బైబిల్లో మీరు గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కడుపే ఎవరు దేవుడంట? దేవుడు ఎవరు మారిపోయారు? కడుపే దేవుడు అయిపోయిందంట. అంటే టూ మచ్ ఆఫ్ ఫుడ్ ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే దేవుడి నుంచి నిన్ను ప్రక్కన చేసి నీ కడుపే నీకు దేవుడుగా మారుస్తుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఎ సిన్ ఇన్ అ పర్సన్స్ లైఫ్. ఒక వ్యక్తి జీవితం అనారోగ్యానికైనా దేవునికి అవిదేవుడుగా మారేటువంటి విషయంలోనైనా ఎక్కువ తిండి తిన్నామనుకోండి ఎక్కువ నిద్ర వస్తుంది, తక్కువ ప్రార్థన అయిపోతుంది. ఎక్కువ తిండి తిన్నామనుకోండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హాస్పిటలైజ్ అవుతాం. ఆ తర్వాత దానికి వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ మనం తట్టుకోకుండా పోతాం. అప్పుడు మళ్ళీ దేవుని అడుగుతాం, ప్రభువా నన్ను స్వస్థపడు. ఎవడు తినమన్నాడు? కడుపుని ఎందుకు దేవునిగా చేసుకున్నావు? ఆ కడుపుని ఎక్కడికి తీసుకొని వెళ్తుందంటే బైబిల్లో చూడండి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారు దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. ఒకానొక రోజు, ఈ భాగం అర్థం కావడానికి చెప్తాను. ఒకానొక రోజు ఒక వ్యక్తి గురించి నేను విన్న తర్వాత ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగాను, ఈరోజు నీవు టిఫిన్ చేసావా? చేశాను. భోంచేసావా అని అడిగాను. భోంచేశానన్నా, భోంచేసే బయలుదేరాడు. ఎక్కడ భోంచేసావు అంటే గట్టిగా నవ్వాడు. నేను అడిగింది ఏంటి, జోకేం వేయలేదు. నేను అడిగింది ఏంటంటే భోంచేసావా అని అడిగా. అంటే మళ్ళీ నవ్వాడు. అవునన్నా భోంచేశాను. నేను అడిగాను, ఎందుకు నవ్వుతున్నావని. ఈరోజు హోటల్ వాడు నన్ను ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు అన్న, ఆయన ప్రొద్దుటూరులో భోంచేసి సాయంత్రానికి మా ఇంటికి వచ్చాడు. హోటల్ వాళ్ళు ఏమన్నారు తెలుసా? బయటకు వచ్చినప్పుడు అన్నారంట, ఎప్పటికీ మా హోటల్కి రావద్దు, నీకు పెట్టడం నా చేత కాదు. నేను కూడా అనుకున్నాను, ప్రభా ఎంత కృపనిచ్చావు ప్రభా, ఎంత తిని ఎంత అరగించుకునే కృపనిచ్చావు ప్రభా. దేవుని బిడ్డలారా, అతడు యవనస్తుడే, 30 years ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. 50 ఏండ్ల వ్యక్తిగా కాకుండా 60 ఏండ్ల వ్యక్తిగా వచ్చాడు. నేను అడిగిన, ఏంటి ఇలా అయిపోయావు? ఇప్పుడు భోంచేసావా? కొంచెమన్నా, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, దేవునికి దూరం అయిపోయా, తిండి ఎక్కువైపోయింది. నాశనమే వారి అంతం. ఏది నీ జీవితంలో ఎక్కువగా ఉన్నా జాగ్రత్త వహించాలి. దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితంలో తాను పాపిగా ముద్రించబడ్డానికి టూ మచ్ ఆఫ్ క్లోజ్నెస్ విత్ ద మనీ అతని జీవితంలో అతని పాపిగా మార్చింది. నీ జీవితంలో నీ కడుపే నీ దేవుడుగా మారేటువంటి పరిస్థితి వస్తుందా? జాగ్రత్త వహించు. రెండవదిగా, ఏది మన జీవితంలో టూ మచ్ అవుతుందో తెలుసా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చాలు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? టాలెంట్ ఉంటుందని లేదు, విస్తారమైన మాటల్లో ఇంటెలిజెన్స్ ఉంటుందని లేదు. విస్తారమైన మాటలు మాట్లాడే వ్యక్తి సూపర్ అండి. వాడు దద్దమ్మ నోరేదరాడు. ఈ అబ్బాయి చూడు ఎంత మాట్లాడతాడో, ఈ అమ్మాయి చూడు ఎంత మాట్లాడుతుందో, ఈ బ్రదర్ చూడు ఎంత మాట్లాడతాడో, వెరీ గుడ్ స్పీకర్ అని బైబిల్ చెప్పడంలే. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. పాపం ఎక్కడుందంట? మాటల్లో లేదు పాపం, విస్తారమైన మాటల్లో పాపం ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో 12 విషయాలు బుద్ధిని గురించి నేను చెప్పాను. ఏంటి ఆ బుద్ధి అంటే? అందులో ఒక బుద్ధి ఏంటంటే, ఎక్కడ నోరు మూసుకోవాలో అక్కడ నోరు మూసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. మన జీవితాల్లో ఒక్కసారి మీరు ఆలోచించండి, కొన్ని సమస్యలకు కొన్ని పాపాలకు కారణం ఏంటి తెలుసా? మన మాటలు. ఏది పడితే అది కంట్రోల్ లేకుండా మాట్లాడి మన జీవితాల్లో పాపాన్ని తెచ్చుకుంటాం. బైబిల్లో ఒక మాట మీకు చూపించి ముందుకెళ్తాను. యేసు ప్రభువును చూచి అందరూ దేవుడుగా చూశారు. యేసు ప్రభు కూడా ప్రజలను ఏ రకంగా చూశాడంటే, అమ్మా
అమ్మ ఆ రకంగా సంబోధించేవాడు. కానీ ఒకే ఒక వ్యక్తిని దేవుడు బైబిల్లో సాతానా అన్నాడు. ఎవరిని? పేతురును చూసి అంటాడు, సాతానా నా వెనుకకు పో. ఎందుకు? పేతురు అపోస్తలుడు కదా, పేతురు దేవుని యొక్క కృప పొంది పిలుపు పొందినటువంటి వ్యక్తి కదా. ఎందుకు అపోస్తలుని చూసి, పేతురును చూసి దేవుడు ఏమన్నాడండి? సాతానా అన్నాడు. ఎందుకు తెలుసా? అతని మాటలు యేసు ప్రభు యొక్క పరిచర్యకు అడ్డుగా మారిపోయాయి. యేసు ప్రభు యొక్క పరిచర్యకు అడ్డుగా మారిపోయాయి. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. టూ మచ్ ఆఫ్ వర్డ్స్. నీ జీవితంలో పాపము ఎక్కడుంటుందో తెలుసా? నీ నోటిలో నుంచే, నీలోనే ఉంటుంది. అది నువ్వు కంట్రోల్ చేసుకున్నావా, ఆ పాపము కాకుండా కాపాడుతుంది. పరిశుద్ధునిగా నువ్వు జీవిస్తావు. భార్యాభర్తల మధ్య మాటలు ఎంత ఉండాలో అంతే ఉండాలి. నీ అధికారికి నీకు మధ్య ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఒక విశ్వాసికి అవిశ్వాసికి మధ్య మాటలు ఎంత ఉండాలో అంతే ఉండాలి. నీ ఫ్రెండ్స్తో మాటలు ఎంత ఉండాలో అంతే ఉండాలి. లేకపోతే నువ్వు ఎవరి మాటలు వింటున్నావు అది కూడా నీ జీవితంలో ప్రమాదాన్ని ఇస్తుంది. దేవుడు అంటున్నాడు, టూ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ సిన్ ఇన్ యువర్ లైఫ్. జక్కయ్య, నీ జీవితంలో నువ్వు పాపిగా మారడానికి కారణం ఏంటి? సుంకపు గుత్తదారుడు. ఆ తర్వాత బైబిల్లో ధనవంతుడైన జక్కయ్య అంటే అతని జీవితంలో టూ మచ్ ఆఫ్ ఎర్నింగ్ బ్రాట్ ఎ సిన్ ఇన్ హిస్ లైఫ్. దేవుని బిడ్డలారా, టూ మచ్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ సిన్ ఇన్ యువర్ లైఫ్. టూ మచ్ ఆఫ్ వర్డ్స్. మాటలు ఉన్నాయి కదా, నాకు మాట్లాడడానికి అవకాశం ఉంది కదా, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది కదా అని అనుకున్నామా, అక్కడే నిన్ను సాతాను పాపముగా చేస్తాడు. మూడవదిగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. బహుమంది చెలుకాండ్రు గలవాడు ఏమవుతాడంట? బైబిల్ కొన్ని మాటలు చెప్తుంది, అసలు నచ్చదు మనకు. ఈ దినాల్లో ఒక సేవకుని పిలవాలి అంటే దేన్ని బట్టి పిలుస్తాం తెలుసా? మనము అతనికి ఎంతమంది యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది అతని మెసేజెస్ ఫాలో అవుతారు, దాన్ని బట్టి ఈ దినాన ఒక సేవకుని పరిచర్యను అంచనా వేసే దరిద్రమైన స్థితిలోనికి క్రైస్తవం వచ్చింది. సేవకుని యొక్క ఆత్మీయ జీవితం, సేవకుని యొక్క మోకాళ్ళ ప్రార్థన, సేవకుని యొక్క నమ్మకత్వం ఇది లేదు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతున్నారు. బైబిల్ చెప్తుంది అక్కడ ఒక పాపం ఉందంట. ఏంటి? బహుమంది చెలుకాండ్రు గలవాడు నష్టపడును. తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేటువంటి వాడు బాగుపడతాడంట. ఎక్కువ మంది చెలుకాండ్రు అంటే ఎక్కువ మంది స్నేహితులు ఎవరికి ఉంటారో ఆ వ్యక్తికి నష్టం ఉంటుందంట. దేవుని బిడ్డలారా, ఫ్రెండ్షిప్ ఉండడం మంచిదే, కానీ ఎంత ఉండాలనో అంతే ఉండాలి. ఎవరిని ఫ్రెండ్గా ఉండాలనో అంతే ఉండాలి. టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ టు ఎ లాస్. నీ జీవితంలో ఒక నష్టం వైపు నడిపిస్తుందంట. చాలా సందర్భాల్లో చెప్పాను. నిన్న కూడా మా ఇంటికి కొంతమంది బంధువులు వచ్చినప్పుడు రెజినా చెప్తుంది, పెళ్ళి అయిన కొత్తలో నాకు కొన్ని ప్రశ్నలుగా ఉన్నాయి. అది మొదటి ప్రశ్న చెప్తాను, రెండో ప్రశ్న ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి చెప్పాను, నేను ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే, నేను సుధీర్ని అడిగాను, నీకు స్నేహితులు లేరేంటి? నేను చెప్పాను, నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు. నాతో పాటు తన కాలేజీలో పనిచేసిన తర్వాత, ఏంటి ఇంత ఫ్రెండ్షిప్ ఉంటుంది నీకు? ఉంటుంది, కానీ ఇంటి దగ్గరికి ఎవరు రావాలనో వాళ్ళే వస్తారు. ఎవరితో ఎక్కువ సమయం గడపాలనో వాళ్ళతోనే గడుపుతాను నేను. ఎవరి ఆత్మీయ జీవితం నా పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుందో అతనితో క్లోజ్ అవుతా. అంతకంటే ఎక్కువ అయిపోయిందా అక్కడ కట్ చేయబడుతుంది. ఏది ఏమైనా నా పెళ్ళికి నా కొలీగ్స్ అందరూ వచ్చారు, నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, కానీ నా ఆత్మీయ జీవితంలో పరిచర్యలో వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది నేను జాగ్రత్త వహించకపోతే నేను నష్టపోతా. ఇది నా ఆర్థిక ఇబ్బందులకు కారణం ఏంటి తెలుసా? ఇది నా కుటుంబాల్లో మనస్పర్ధలకు కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తి, కొత్తగా వచ్చినటువంటి ఒక స్నేహితురాలు, లేకపోతే ఇరుగు పొరుగు వారు నీ జీవితంలో ఏదో కొన్ని మాయమాటలు చెప్పి నీ జీవితాల్లో ఆర్థికంగానైనా కుటుంబ పరంగానైనా డిస్టర్బ్ చేస్తారు. జాగ్రత్త, అది నీకు నష్టాన్ని కలగజేస్తుంది. టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, విస్తారముగా స్నేహితులు కలిగి ఉండడం. మా నాన్న కొత్తగా అంటే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు, నాకు తెలివి వచ్చినప్పుడు మా నాన్న ప్రభులో లేడు. మా తాత ఎప్పుడు అనేటువంటి వాడు, ఏంటయ్యా సుధాకరయ్య, ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటావు, కుటుంబాన్ని పట్టించుకోవా? ఎంత స్నేహితుల పిచ్చి అంటే మా నాన్న తినడు కానీ వచ్చిన స్నేహితులకు పెడతాడు. మా నాన్న ఖర్చు పెట్టుకోడు కానీ స్నేహితుల కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. కానీ మా నాన్న ప్రభువుని ఎరిగిన తర్వాత తన ఫ్రెండ్షిప్ సర్కిల్ని ఎక్కడ ఉంచుకోవాలని అక్కడే ఉంచుకున్నాడు.
ఆయా సందర్భాల్లో నేను అడిగేవిని, ఏంటన్నా ఆయన ఇంటికి రాడే, వాడు రాకుండేదే మేల్లే. ఎందుకు తెలుసా? ఎక్కడో తన ఆత్మీయ జీవితంలో, తన కుటుంబ జీవితానికి, లేకపోతే ఎక్కడో అతని ద్వారా ఒక నష్టం జరిగినప్పుడు వద్దులే. దేవుడు అంటున్నాడు, టూ మచ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. నీ జీవితంలో ఎంతమంది స్నేహితులు, ఎలాంటి వాళ్ళు ఉండాలనో నువ్వు అంచనా వేసుకో. నీకు తెలుసు ఎవడు మంచి స్నేహితుడు, ఎవరు చెడ్డ స్నేహితుడు, ఎవరు మంచి వ్యక్తి, చెడు వ్యక్తి నీకు తెలుసు. ఎవరితో ఎంతసేపు గడపాలో అంతే గడపడం మంచిది. దేవుడు అంటున్నాడు సొలొమోను జ్ఞాని ద్వారా, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ లాస్ టు ఎ పర్సన్ ఆర్ టు ఎ ఫ్యామిలీ ఆర్ టు హిస్ ఫైనాన్సెస్ ఆర్ టు హిస్ మినిస్ట్రీ ఆల్సో. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి కూడా ఒక నష్టం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఒక సాతాను ట్రాప్ చెప్తానండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినారనుకో, మనతో స్నేహం చేయడానికి వచ్చారంటే వాళ్ళని దూరం పెట్టొద్దని నేను చెప్పానండి. దూరం పెట్టొద్దు. ఒక వ్యక్తిని ప్రభు కోసం నడిపించడానికి అది ఒక అవకాశంగా వాడుకో. కానీ ఆ వ్యక్తి ద్వారా నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలుగుతూ ఉన్నా కూడా అతనితో డోంట్ కంటిన్యూ యువర్ ఫ్రెండ్షిప్. నీవు అతనితో ఆ స్నేహాన్ని కొనసాగించడం ఆశీర్వాదకరం కాదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో యేసు ప్రభుకు శిష్యులు ఉన్నారు, యేసు ప్రభుకు అపోస్తలులు ఉన్నారు. యేసు ప్రభు యొక్క స్నేహితుల జాబితా మనకు కనబడదు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు తన శిష్యులను చూసి అంటాడు, మీరే నా స్నేహితులు. వాక్యమందు ఎవరు నిలిచి ఉంటారో వారే నా స్నేహితులు. బట్ నీ స్నేహితుడు ఎవరో ఇప్పుడు అంచనా వేయి. నీ కుటుంబ సమస్యగా కారణం, ఒక నష్టానికి కారణం ఒక స్నేహితుడే కదా. ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవా, బహుమంది చెలుకాండ్రు గలవాడు నష్టపడును. అవును, నేను నష్టపోయాను ప్రభా. జక్కయ్య నష్టపోయింది ఎక్కువ సంపాదించడం తప్పు కాదు, ఎక్కువ సంపాదన. విస్తారమైన మాటల్లో పాపముంది. విస్తారమైన తిండి నీ కడుపును దేవునిగా చేస్తుంది. విస్తారమైన స్నేహితులు నష్టాన్ని కలగజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.